హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చి పీతల పులుసు ఆంధ్ర స్టైల్. మనం ఫస్ట్ మిర్చీస్ని యాడ్ చేస్తామండి ఆయిల్లో. తర్వాత వచ్చేసి టమాటో పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అండ్ మిర్చీస్, ఆనియన్స్ కూడా అన్నీ కలిపి గ్రైండ్ చేశాను. సో గ్రైండ్ చేసి మొత్తం గ్రైండ్ చేయకూడదు, జస్ట్ కచ్చపిచ్చిగా గ్రైండ్ చేయాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేయాలండి, ఈ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం సేపు అలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టాలండి. తర్వాత ఏమైతే మనం క్లీన్ చేసుకుని పీతలు పక్కన పెట్టుకుంటామో అవి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం సేపు వీటిని మగ్గనివ్వాలి. ఇందులో అంటే వాటర్ అయితే వేయకూడదు, ఎందుకంటే ఇందులోంచి వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. సో కొంచెంసేపు మనం ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఫ్రై చేయాలి. కారం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి వీటిని. కారం ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే, ఫస్టే వేస్తే కింద కొంచెం బ్లాకిష్ కలర్లో వస్తుంది. సో అంతా మగ్గిపోయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గ్రేవీ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా పులుసు యాడ్ చేసుకుంటారు, బట్ నేను డైరెక్ట్గా గ్రేవీ వేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు, మీరు కావాలంటే ఇలా కూడా ట్రై చేయండి ఒక్కసారి. గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మిక్స్ చేస్తాను నేను తర్వాత. సో ఆటోమేటిక్గా మనకి ఆ చింతపండు ఆ గ్రేవీలో నుంచి మనకి పులుసు అయితే వచ్చేసింది. మనం ఎలా అయితే చింతపండులోంచి తీసుకుంటామో అలానే సేమ్ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇంట్లో చేసుకున్న హోమ్ మేడేనండి మసాలా, ఇది గరం మసాలా వేసాను, ఇంకేం వేయలేదు నేను. ఇంకేమైనా మసాలా వేసినా అంత టేస్ట్ అయితే ఉండదు. సో డైరెక్ట్గా ఓన్లీ గరం మసాలా ఇంట్లో హోమ్ మేడేనండి ఇది కూడా. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. పులుసు అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. సో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఫైనల్గా పీతల పులుసు రెడీ. సబ్స్క్రైబ్.